తనెవరో నాకు తెలీదండి. అరే చెప్పు. తెలీదండి. ముందు నన్ను కాపాడండి ప్లీజ్. నన్ను కాపాడండి, కాపాడండి. మీరు కూడా చెప్పండి. మొత్తం చెప్పేశాను కదా. ఈవిడేనా చెప్పు. ఈవిడేనండి. నేను చెప్పానా ఇదే ఈ హత్య చేసి ఉంటుందని? దేవుడేం గుడ్డోడు కాదు, అందుకే దీన్ని పట్టించాడు. కన్ఫర్మ్ గా ఈవిడేనా? ఈవిడేనండి, నాకు గుర్తుంది. ఈవిడే. నన్ను కాపాడండి, చెప్పేశాను కదా. ఇదే విషయాన్ని కోర్టులో సాక్ష్యం చెప్పమన్నా చెప్తావు కదా. ఎక్కడికి వచ్చైనా చెప్తానండి. ముందు నన్ను కాపాడండి. వెళ్ళి ఆ స్వీట్ బాక్స్లో ఉన్న ఇంకొక స్వీట్ తిను. సకల చెప్తా, నా జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? ఏమా ఇప్పుడు కాల్ చేస్తుందంటే? హలో డాక్టర్ గారు, చెప్పండి. ఇదిగో చూడు రాధిక, దయచేసి మీ కేసు వ్యవహారాల్లోకి నన్ను లాక్కండి. ఏమైందండి? ఏమవడమేంటి? నీ పాటికి నువ్వు మదన్ గారిని హత్య చేశావు. ఆ విషయం గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు మా హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కా? మళ్ళీ పోలీసులు మా హాస్పిటల్కి వస్తే మాత్రం నాకు తెలిసిన నిజాన్ని నీ వాళ్ళతో చెప్పేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. డాక్టర్, డాక్టర్, ఇప్పుడు నా గురించి కార్తిక్ గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలే మదన్ హత్య కేసులో అనవసరంగా ఇరుక్కుపోయాను. ఇక ఇప్పుడు నా విషయం కూడా తెలిసిందంటే అలా జరగకూడదు. అత్తయ్య, మీరేంటి ఇక్కడ? ఏం కావాలో చెప్తే నేనే తీసుకొస్తాను కదా. ఎవరు ఫోన్లో?
అడిగేది నిన్నే. ఫోన్లో ఇంతసేపు ఎవరితో మాట్లాడావు? ఎవరు లేరత్తయ్య, ఏదో రాంగ్ నంబర్ అంతే. ఏది ఆ ఫోన్ ఇటివ్వు. ఏదో రాంగ్ నంబర్ అత్తయ్య. ఫోన్ ఇవ్వు. అత్తయ్య చూడు రాధిక, నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా నా నిర్ణయం మారదు. నిన్ను కాపాడబోయి నేనిరుక్కునేలా ఉన్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకొకసారి పోలీసులు వస్తే మాత్రం నువ్వు రాధికవని, ఫేస్ సర్జరీ చేయించుకొని పల్లవిలా మారావని నిజం చెప్పేస్తాను. నేను చెప్తే ఎలా నమ్ముతారు అనుకుంటావేమో. నా దగ్గర ఆ సర్జరీకి సంబంధించిన డూప్లికేట్ ఫైల్ ఉంది. దాన్ని నీ భర్తకిచ్చేస్తాను. ఆ తర్వాత నువ్వు లబోదిబోమన్నా ఏం ఉపయోగం ఉండదు. అంటే అంటే నువ్వు మరి రాధికవా? అవునత్తయ్య, నేనే రాధికని. రాధిక, అత్తయ్య ఎందుకమ్మా, ఎందుకు ఈ నిజాన్ని నా దగ్గర దాచావు? నువ్వు రాధికవని తెలియక నిన్ను అనరాని మాటలు అన్నాను. అందరి ముందు అవమానించాను. ఇంట్లోంచే వెళ్ళగొట్టాలని చూశాను. ఇంత బాధ పెడుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకంత
అంత కష్టాన్ని భరించావు? ఈ కుటుంబం కోసం అత్తయ్య. నాకు కావాల్సింది గౌరవమో విలాసవంతమైన జీవితమో అయితే మీరన్నట్టే ఈ ఇంటికొచ్చిన మొదటి రోజే మీతో నిజం చెప్పుండేదాన్ని. కానీ నాకు నిజం కావాలత్తయ్య. నా మీద పడ్డ నింద చెదిరిపోవడం కావాలి. పల్లవి అక్క చావుకి కారణం నేనేనని ఆయన నమ్ముతున్నారు. పల్లవి అక్కని నేను చంపలేదు, నాకే పాపం తెలీదు అని ఎంత చెప్పినా ఆయన వినడం లేదు. అందుకే సాక్ష్యాలతో సహా నిరూపించాలని వెళ్ళాను. తిరిగి ఆధారాలతోనే ఈ ఇంట్లో అడుగు పెడతానని శపథం చేశాను. అలాంటిది ఒట్టి చేతులతో తిరిగి వస్తే మీకు నిజం చెప్తే తప్పు చేసింది కాబట్టి మొహం మార్చుకుని వచ్చిందని నిజంగానే మీరందరూ నన్ను అపార్థం చేసుకునేవారు. అది నాకు ఇష్టం లేదత్తయ్య. సరే, వాళ్ళ దగ్గర నిజం దాచావంటే అర్థం ఉంది, బలమైన కారణమే ఉంది. నువ్వు నాతో ఎందుకు నిజం చెప్పలేదు? నువ్వు తిరిగి రావాలని ఎందుకు తెలుసా అత్తయ్య? నేనే రాధికని అని తెలిస్తే మీరు నాతో ఉండే తీరు మారిపోతుంది, మాట్లాడే ప్రవర్తన కూడా మారిపోతుంది. మిమ్మల్ని చూడగానే ఆయన నేనే రాధికనని కనిపెట్టేస్తారు. అందుకే నేను మీతో చెప్పలేదు అత్తయ్య. తెలిస్తే తెలియనేమ్మా, ఇంకా నిన్ను పరాయిదానిలా చూడ్డం నా వల్ల కాదు. నువ్వు పల్లవి విషయంలోనే కాదు, ఈ హత్య కేసులో కూడా నిర్దోషివే అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడే అందరినీ పిలిచి నువ్వెవరివో చెప్పేస్తాను. నా కోడలు నాకు అన్యాయం చేసి వెళ్ళిపోలేదు, నాతోనే ఉంటూ నా కుటుంబ శ్రేయస్సు కోసం ఆర్నిసలు తప్పిస్తోంది. ఈ ఇంటి మీద కూడా ఏగ వాళ్ళనివ్వకుండా చూస్తోంది అని అందరితో గర్వంగా చెప్తాను. ఉండు అత్తయ్య, ఇదిగో మీరు ఇలా చేస్తారనే నేను మీతో నిజం చెప్పకుండా దాచాను. మీరిప్పుడు నిజం చెప్పడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందత్తయ్య. నేనే పల్లవి అక్కని చంపానన్న భ్రమలో ఉన్నారు కాబట్టి నేనే రాధికనని తెలిసిన మరుక్షణం ఆయన నన్ను అరెస్ట్ చేసేస్తారు. ఆయన నన్ను అరెస్ట్ చేస్తున్నందుకు నాకు భయం లేదత్తయ్య. కానీ పల్లవి అక్క చావుకి కారణమైన వాళ్ళని పట్టుకోకుండానే నేను జైలుకి వెళ్తానేమోనని నా భయం అత్తయ్య. సరే సరే, నీ బాధ నాకు అర్థమయ్యింది. కానీ ఇలా ఎంతకాలం అని ఇలా చీకట్లో బ్రతుకుతావు? కంగారు పడకండి అత్తయ్య, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి. అప్పుడు మనం అందరం కలిసి సంబరాలు జరుపుకుందాం. కానీ అప్పటిదాకా నేనే అన్న నిజం మీరెవరితోనూ చెప్పకూడదు. ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదత్తయ్య, మాటివ్వండి.
పదా. ఈ విషయంలో నేను మిమ్మల్ని అస్సలు నమ్మను. మీరు ఎమోషన్లో అందరికీ చెప్పేస్తారు. సరే, నువ్వెవరు? ఆ రోజు నేను అక్కడ చూడలేదే. నేనే మేనేజర్ని సార్. ఆ రోజు నేను లీవ్లో ఉన్నాను సార్. సీసీ కెమెరాస్ హోటల్ మొత్తం ఎందుకు పెట్టలేదు? పెట్టాం సార్. కొన్ని కెమెరాలు పనిచేయడం లేదని వేరేవి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్. ఈలోగానే ఈ ఘోరం జరిగిపోయింది. ఆ రోజు 5:30 టైంలో అనుమానాస్పదంగా హోటల్కి ఎవరన్నా వచ్చారా? అలాంటి వాళ్ళెవరూ కనిపించలేదు సార్. అతని వైఫ్ అని బురకాలో ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళ హనీమూన్ అని రూమ్ కూడా పూలతో డెకరేషన్ చేయించుకున్నాం సార్. అంతగా మర్డర్ జరుగుతుంటే గన్ సౌండ్స్ ఏమి వినపడలేదా? మీలో ఎవరైనా విన్నారా? వెళ్ళలేదు సార్. ఎక్స్టీవీ సార్, మళ్ళీ వచ్చారేంటి? సీసీటీవీ ఫుటేజ్ కోసం అంట సార్. అది మీకు మొన్నే హ్యాండ్ ఓవర్ చేశాను కదా సార్. అయినా ఆ ఫుటేజ్ కోసం ఎంతమందిని వస్తారు? అంటే నాకన్నా ముందు ఎవరన్నా వచ్చారా? అవును సార్. ఎవరు వచ్చారు? మీ వైఫ్ సార్. ఫుటేజ్ చూడాలంటూ వచ్చారు. కుదరదంటే ఇందాకే వెళ్ళిపోయారు. అయితే పల్లవి ఇక్కడికి వచ్చింది ఫుటేజ్ కోసమేనమాట. అదేనండి, ఇవాళ ఉదయం ప్యాలెస్ హైట్స్ హోటల్కి వెళ్ళారు కదా, ఏదో ఎంక్వైరీ కూడా చేశారంట. అంటే అది కార్తీక్ గారు. చూడండి, మీరెంత ప్రయత్నించినా చట్టం చేతి నుంచి తప్పించుకోలేరు. ఏంటి కార్తీక్ గారు, నాకు శిక్ష తప్పదు అని భయపెడుతున్నారా? లేదండి, జరగబోయేది ఇదేనని వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాను. మీరు హత్య చేయలేదంటారా? చేయలేదని చెప్తే మీరు నమ్మేస్తారా? తప్పు చేసిన వాళ్ళు నిజం చెప్తారని ప్రూఫ్ ఏంటి? తప్పు చేసిన వాడు చెప్పడు, కానీ చేయని వాళ్ళు చేయలేదని చెప్తారు. మీరిద్దరూ కలిసి ఉంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఈ నిజం చెప్పి విడిపోకండి. అమ్మా, నువ్వు నా కోసం ప్లీజ్. బ్యాడ్ పోలీస్. ఒకరిని జీవితంలోకి రానివ్వటం కానీ వెళ్ళిపోమంటం కానీ మన చేతుల్లో ఉండవు స్వీటీ. కాలాన్ని బట్టి చాలా మారాల్సి వస్తుంది.
ఇప్పటికే బాగా లేట్ అయింది, నువ్వు రెస్ట్ తీసుకో.